ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హాయ్ గాయస్, వెల్కమ్ టు డే 3. మనమైతే నైట్ ఫుల్ టైర్డ్ అయిపోయినాం కదా, సో వస్తానే చల్లగా ఏసీ వేసుకొని పడుకుని పోయినాము. ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి ఇంకా టెంపుల్కి దర్శనానికి వెళ్ళిపోవాలి. నైట్ అయితే ఈ హోటల్లో అయితే స్టే చేసినాము. ఇప్పుడైతే దర్శనానికి పోతున్నాం. అందరం ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాము. చీకట్లో 3కి అలారం పెట్టినాం. మనం అలారం పెట్టేది ఫోన్ లేపడానికి, మనం లేయడానికి కాదు. సో ఇప్పుడైతే మనం టిఫిన్ చేసేసి దర్శనానికి వెళ్ళిపోదాం. అక్కడ ఫోన్ అలా ఉంటే మీకు దారిలో చూపిస్తే ఇక్కడ స్పెషల్ ఉంది, రండి. ఇక్కడ మ్యాక్సిమం ఏ షాపుకి చూసినా సాయి అనే పేరుతోనే స్టార్ట్ అవుతుంది. అన్న అయితే మనల్ని ఆడికి పిలుచుకుపోతాండ, మనకు ఐడియా లేదు. రా అంటుండు హిందీలో, మనం పా అంటున్నాం తెలుగులో. మనమైతే ఈ షాప్లో మన మొబైల్స్ ఇవన్నీ అయితే పెట్టేస్తున్నాము. మొబైల్స్ అన్ని పెట్టి దర్శనానికి అయితే పోతాము. సో మనకైతే దర్శనం ఇప్పుడే అయిపోయింది. సబ్కా మాలిక్ ఏక్ హే. మనం ఇప్పుడు చెప్పులు బాగుంటాయి అని టాక్, చెప్పులు ట్రై చేద్దాం, చూద్దాము. కొత్తగా వెరైటీగా ఉంటే తీసుకుందాం. మనమైతే ఇప్పుడు శనిసింగనాపురం అయితే వెళ్తున్నాం. అక్కడ ఒక స్పెషాలిటీ ఉంది ఆ ఊరిలో, అదేంటో అక్కడికి వెళ్ళి చూపిస్తాం మీకు అందరికీ. గేట్ నెంబర్ 6 అయితే మనకు పెయిడ్ దర్శనము. 200 రూపాయలు టికెట్ తీసుకుంటే కొంచెం భిన్నానే అవుతుంది. గేట్ నెంబర్ 7 అయితే ఫ్రీ దర్శనము. ఫ్రీ దర్శనం ఎప్పుడు ఎట్టుంటుందో తెలియదు. సో మనకి తొందరగా దర్శనం కావాలనుకుంటే గేట్ నెంబర్ 6 200 రూపాయలు పెట్టిపోతే బెటర్ అనుకుంటా. మేము వెయిట్ చేయాల్సి వస్తుంది కంపార్ట్మెంట్లలో అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చి 200 రూపాయలకి తీసుకొని వచ్చాము దర్శనానికి. షాపింగ్ చేద్దామంటే అంగళ్ళేం కనపరాడంలా. గుర్రబండ్లు చూడండి, వీటిని జట్కాలు ఏదో అంటారు. ఎన్ని రోజులైందో వీటిని చూసి, మన సైడ్ కనుమరుగైపోయినాయి ఇవి. సాయి శరణం బాబా శరణం శరణం. ఇప్పుడే చెక్అవుట్ అయితే అయిపోయింది. రిసెప్షన్లో ఉన్నాము. వాళ్ళకి అడ్రస్ ప్రూఫ్ అయితే ఇవ్వాలి కదా, అడ్రస్ ప్రూఫ్ అయితే ఇస్తాను. మా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఇచ్చేసిన, వాళ్ళు కూడా ఇచ్చేసిండ్రు. ఓకే బాయ్ 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 బాయ్. 24 రూపీస్ మీకు అర్థం, నో ప్రాబ్లం, ఠీకేనా. సంసార సంచార జీవితంలో ఈ సద్య పంచాయతీగా అయిపోయింది. అన్నీ తీసుకోవాలా, అన్నీ సర్దుకోవాలి. ఓకే, టోకెన్లు అయితే ఇచ్చారు, ఫ్రీగా భోజనం చేయొచ్చు. మనం ఇక్కడ భోజనం చేసి వెళ్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే మనకు 200-300 సేవ్ అయింది. బడ్జెట్ సేవర్స్ మనం. కార్ అయితే అక్కడ పార్క్ చేసేసినాము. ఇప్పుడైతే మనం ఫ్రీ ప్రసాదం ఎట్లుంటుందో టేస్ట్ చేస్తాము. తిరుమల అయితే 2-3 సార్లు తిన్నాము, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇక్కడ షిరిడీలో ఫ్రీ ప్రసాదం ఎలా ఉంటుందో కూడా చూద్దాం ఒకసారి. మన కడప సబ్స్క్రైబర్స్ షిరిడీలో కలిసారు. సైడ్ బాగా రోటీలు ఫేమస్ అనుకుంటా. మనకు ప్రసాదంలో కూడా 2 రోటీలు వేసి ఇచ్చినారు, చాలా బాగా అనిపించింది. సైకిల్ పలు ఉంది, బుజ్జి సైకిల్, చైన్ కూడా ఉంది దీనికైతే. చక్కది చూడు, చిన్న చిన్న మట్టి పాత్రలు లాంటి చెక్క పాత్రలు. ఏది అది అది అదే నార్మల్. చిన్న మంచము పనుకోవడానికి, చిన్న డబ్బాలు, కుర్చీ, చిన్న చైర్, పెద్ద రైడ్ చైర్. ఇదే షిరిడీకి వచ్చినప్పటి నుంచి చెప్పులో 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 ఉంటుంది. ఇంట్లో నాకన్నా ఎక్కువ ఒక 8 జతలు ఉంటాయి, అయినా మళ్ళా కొనింది చెప్పులు. ఇక్కడ ఏందో మహారాష్ట్రలో ఇక్కడ గుళ్ళ సైడ్ అంతా ఏందో వీళ్ళ రుబాబు లాగా ఉంది మొత్తం. వాళ్ళు హ్యాండిల్ చేస్తుండ్రు మనల్ని, మన కార్ ఎటు పోవాలా, ఎక్కడ పెట్టుకోవాలా అనేది. ఈ శనిసింగనాపురం అనే ఊర్లో ఒక స్పెషాలిటీ ఉంది ఈయన దేవునికి. దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంతవరకు బాయ్ బాయ్.